కావలిపట్టణం అంచెలంచెలుగా విస్తరిస్తోంది. అంతే స్థాయిలో రద్దీ పెరుగుతుంది. పట్టణంలో ఒక ట్రంక్ రోడ్డు అనుసంధానంగానే అన్ని రాకపోకలు సాగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్నారు. దీనికి తోడు దుత్తలూరు కావలి జాతీయ రహదారి నిర్మాణం కావలి పట్టణంలో ట్రంక్ రోడ్డు మీదుగా అనుసంధానం చేశారు. విజయవాడ నుంచి కడపకు వెళ్లేందుకు వయ్యా కావలి మీదుగానే అధికంగా వెళ్తుంటారు. వాహనాలన్నీ కావలి పట్టణంలో నుంచి వెళ్లాల్సి రావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలోని దుత్తలూరు నుంచి కావలికి వచ్చే జాతీయ రహదారికి కావలి పట్టణానికి పడమర వైపు నుంచి బైపాస్ రోడ్డు నిర్మించకుండా అనాలోచిత నిర్ణయంతో కావలి పట్టణంలో నుంచి నిర్మించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పలుమార్లు ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు కూడా. కావలి దుత్తలూరు జాతీయ రహదారికి కావలి పైభాగాన బైపాస్ నిర్మించాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే జిల్లా ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్రావులను పలుమార్లు కోరారు. నేషనల్ హైవేల విస్తరణలో ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ రాష్ట్రంలో 10 జాతీయ రహదారుల విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో కావలి దుత్తలూరు జాతీయ రహదారి ఉండడం, ఈ రోడ్డులో ఉన్న కావలి కలిగిరి పట్టణాలకు బైపాస్ నిర్మాణాలకు డిపిఆర్లు కోరింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపులోపు డిపిఆర్లు పంపిస్తే నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో కావలికి రింగ్ రోడ్డు కల నెరవేరనుంది. అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గంలో కలిగిరి పట్టణం కూడా ఎంతో కీలకంగా ఉంది. నెల్లూరుకు మరోవైపు కొండాపురం మీద ప్రకాశం జిల్లాకు ఉదయగిరి ప్రాంతాలకు వెళ్లేందుకు జంక్షన్ పాయింట్ గా ఉంది. ఇక్కడ కూడా జాతీయ రహదారిని కలిగిరి పట్టణంలో నుంచి నిర్మించడంతో ఇబ్బందులు పడుతున్నారు. కలిగిరికి బైపాస్ నిర్మాణానికి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ డిపిఆర్లు కోరింది. దీని పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. Hi Nilor, please subscribe to N3 TV.